హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే రెడ్ చిల్లీ చికెన్ అండి. మీరందరూ ట్రై చేసి టేస్ట్ చెప్పండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా మందపాటి గిన్నె తీసుకోండి. మందపాటి గిన్నెలో తీసుకొని మందపాటి గిన్నె పెట్టండి. అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టద్దండి చికెన్ కర్రీకి ఇది, ఎందుకంటే చికెన్ ఆయిల్లోనే చికెన్ బాగా మగ్గనివ్వాలి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చికెన్ వేసేసుకోవాలండి. ఆయిల్లోనే కొంచెం మగ్గనిచ్చి చికెన్ వేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేయాలండి చికెన్ని. బాగా చికెన్ వేపాలండి, బాగా ఫ్రై చేయాలి. హైలో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టి చేయాలి. కొంచెంసేపు చికెన్ మగ్గనిద్దామండి. ఈ ఎండుమిర్చి 1 అవర్ నానబెట్టుకోవాలండి, నీళ్ళల్లో నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ లోపల చికెన్కి సరిపడా ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు మగ్గనిద్దాము. చికెన్లో ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి, చికెన్ వచ్చే వాటర్ అంతా ఇంకిపోవాలి. కొంచెం సేపు మగ్గనిద్దాము. మరి ఒక్కోసారి మళ్ళీ కలిపెట్టి ఆనియన్స్ వేసుకోవాలి. సన్నటి ఆనియన్ ముక్కలు వేసుకొని కలిపెట్టాలండి. బాగా మళ్ళీ ఒక్కసారి గెరటితోటి కలిపెట్టేసుకొని కాసేపు మళ్ళీ మగ్గనిద్దాము. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తామండి, 1 స్పూను. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలిపెట్టుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు కలిపెట్టాలండి. కొంచెం బాగా కలిపెట్టినాక కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో అంత పేస్ట్ వేసుకోవాలి. కారం చూసుకుంటూ వేసుకోవాలండి. మరి ఎక్కువ స్పైసీ అయినా కూడా తినలేరు కదా, కారం చూసుకుంటూ వేసుకోవాలండి. నేను ప్రస్తుతానికి 1 స్పూన్ వేసాను. బాగా మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. కారం సరిపోకపోతే మళ్ళీ 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు బాగా కలిపెట్టుకుందాము. గిన్నె అడుగంటకుండా పదే కలుపుతూ ఉండాలండి, అడుగంటద్ది మళ్ళీ కూర. కొంచెం స్పైసీగా ఉంటుందండి కర్రీ. అడుగంటకుండా కలిపెడుతూ ఉండాలండి. ఇప్పుడు కొంచెం సన్నగా టమోటా ముక్కలు 1 టమోటా ముక్కలు వేసుకోవాలి, 1 కాయ అండి. కొంచెం సేపు టమోటా ముక్కల్ని వేగనిద్దాము. బాగా కలిపెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు, ఈ కర్రీకి కరివేపాకు ఎంత టేస్ట్ అండి. ఈ కరివేపాకు లేకపోతే ఈ కర్రీని చేసుకొని అవసరం లేదు. కరివేపాకు ఉంటేనండి కర్రీకి టేస్టు. అందులో కరివేపాకు చాలా మంచిదండి హెయిర్కి. మనం ఎట్లా డైరెక్ట్గా తినలేము, ఇలాగ కర్రీలో వేసుకొని అయినా తింటే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి.
కరివేపాకు వేసిన తర్వాత కర్రీ చూడండి ఎంత కలర్గా ఉందో. కరివేపాకు కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా మగ్గనివ్వాలండి. కొంచెం ఇది గరం మసాలా అండి. గరం మసాలా అంటే చెక్క, మొగ్గ, బిర్యానీ మొగ్గ, అనాస పువ్వు అవన్నీ వేసి పొడి చేసిందండి. ఈ పొడి వేస్తేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పొడి వేయంగానే ఆ కర్రీ ఎంత స్మెల్ వస్తుందో చూడండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, మళ్ళీ ధనియాల పొడి వేసాక ఒకసారి కలిపెట్టుకోవాలండి. కూర అడుగంటకుండా మనం పదే పదే కలిపెట్టుకోవడానికి కారణం ఏంటంటే అడుగంటకుండా కూర. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని గరం మసాలా వేసుకొని కొంచెం సేపు కలిపెట్టుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని నాకు సరిపడలేదండి ఉప్పు, అందుకని ఉప్పు మళ్ళీ వేసాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రెడీ అండి రెడ్ చిల్లీ చికెను. ఈ కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.